హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి జనవరి నెల మరో 1-2 రోజుల్లో ముగియబోతుంది. ఇక ఫిబ్రవరి స్టార్టింగ్లోకి అయితే మనం రాబోతున్నాము. కాబట్టి ఫిబ్రవరి నెలలో స్కూళ్లకు సెలవులు ఎన్ని రోజులు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సెలవుల జాబితా కింద విధంగా ఇవ్వబడింది. ఈ నెలలో పండుగ సెలవులు తక్కువగా ఉండటమే కాకుండా ప్రధాన పండుగ మహాశివరాత్రి కూడా ఆదివారం రావడంతో అదనపు సెలవు లభించటం లేదు. ఇక ఫిబ్రవరి 2026 సెలవుల జాబితా తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా చూసినట్లయితే ఫిబ్రవరి 1 ఆదివారం సాధారణ సెలవు, ఫిబ్రవరి 4 బుధవారం షబ్బే భారత్, ఫిబ్రవరి 8 ఆదివారం సాధారణ సెలవు, ఫిబ్రవరి 14 శనివారం రెండో శనివారం, అలాగనే ఫిబ్రవరి 15 ఆదివారం మహాశివరాత్రి సాధారణ సెలవు, ఫిబ్రవరి 22 ఆదివారం సాధారణ సెలవు. ఇక ముఖ్య గమనికలు చూసినట్లయితే మహాశివరాత్రి 2026లో మహాశివరాత్రి ఫిబ్రవరి అంటే 15వ తారీఖున ఆదివారం వచ్చింది. కాబట్టి స్కూళ్లకు, కాలేజీలకు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ పండుగ కోసం ప్రత్యేకంగా మరో రోజు సెలవు అయితే ఉండదు. ఇక రెండో శనివారం ఫిబ్రవరి 14వ తారీఖున రెండో శనివారం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మరియు చాలా పాఠశాలలకు సెలవు అయితే ఉంటుంది. ఇక ఐచ్ఛిక సెలవులు పైన పేర్కొన్న షబ్బే భారత్ వంటివి ఐచ్ఛిక సెలవులు. ఇవి కేవలం ఆయా మతస్థులకు లేదా ముందే అనుమతి తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. అందరికీ సాధారణ సెలవు అయితే ఉండదు. ఇక స్థానిక సెలవులు కొన్ని జిల్లాల్లో స్థానిక జాతరలు లేదా ఉత్సవాలు, ఉదాహరణకు తెలంగాణలో మేడారం, తిరుగువారం వంటివి సందర్భాలలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది.